ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ మంచి రోజు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రోజు కాబట్టి ఆ అమరవీరుల స్ఫూర్తితోని, ఆ ఉద్యమకారుల స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆగస్టు 6వ తారీఖు నాడు వారి జయంతి ఉంటుంది కాబట్టి ఆగస్టు 6వ తారీఖు లోపల విగ్రహ ఏర్పాటు కావాలి. అంటే ఇమీడియట్గా మరి మాకు దీనికి పర్మిషన్ ఇవ్వండి, లేదంటే ప్రభుత్వం నుంచి అన్న పెట్టడానికి చొరవ తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి నిన్ననే మా ప్రతినిధులు వెళ్ళి మున్సిపల్ శాఖకు ఈ లేఖ ఇచ్చి రావడం కూడా జరిగింది. దీన్ని ముఖ్యమంత్రి గారి పేషీలో ఉన్నటువంటి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించి త్వరగా నిర్ణయం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కూడా అధికారులను నేను కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అనేక మంది there are many youngsters who are not a part of Telangana movement. Telangana movement ran like a Indian independence movement. We've all very spiritedly taken part of the movement. The youngsters who are right now, who probably were just a toddler or even a very young 4th or 5th class students, I want to request to all of you, today the Telangana that you are enjoying, that is because of the many sacrifices made by people across Telangana. June 2nd is not a holiday. June 2nd is a celebration of the sacrifices of all those very strong souls who gave you a beautiful state. You never faced the discrimination. You were never heckled for speaking in your own dialect. You were never heckled. You were never treated like a second grade citizen, because by the time you came into school or college, you have a free state, you have an independent state, and you could speak your mind. But I want to appeal to the youngsters that one should know their history, because knowing history is not living in the past, but it is understanding the cost of the present. That way you can in a much more deeper way, you can appreciate what we have. I am requesting all the Telangana youngsters to very actively participate in June 2nd, celebrate our state formation. It is as important as August 15th. అదే విధంగా మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో మేమందరం ఎదురు చూడడం జరిగింది. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాటలు వారు ఏమన్నా నిలబెట్టుకుంటారేమో, ఏమన్నా విస్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారేమో అని ఎదురు చూసినాం. కానీ అదేమి జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ కానీ, మరి కేకే కమిటీ వేస్తే ఆ కమిటీ విధి విధానాల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం నిజంగా దుర్మార్గం, శోచనీయం. మేము అందుకనే తెలంగాణ రక్షణ సేన నుండి